ప్రిన్సెస్ కట్ చేయకుండా, అదేవిధంగా కట్ చేసిన పీస్‌లో జాయింట్లు చేయకుండా ఈజీ ప్రాసెస్‌లో ప్రిన్స్ కట్ అనేది షేప్ రావాలి అంటే ఇక్కడ చూపిస్తున్నట్టుగా స్టిచ్ చేస్తే సరిపోతుందనమాట. అయితే బ్లౌజ్ అనేది కట్ చేసేటప్పుడు మనం ప్రిన్సెస్ కట్‌కి మార్కింగ్ చేసుకుంటాం కదా! ఆ మార్కింగ్ ప్రకారము ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా పాదం ఎలా తిప్పుతున్నానో దాన్ని క్లాత్‌ని తిప్పుకుంటూ పాదం అనేది మనము పైనికి కిందికి అనుకుంటూ మనమైతే స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ చంక, డాటు, సెంటర్ డాటు 2 కలుపుకుంటూ ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకు ప్రిన్సెస్ కట్ అయితే రెడీ అయిపోతుందనమాట. ఇందులో పెద్ద రాదు అనే పనైతే ఏముండదు. చాలా ఈజీగా వచ్చేస్తది. ఇక్కడ రౌండ్ తిరిగే దగ్గర, కర్వ్ తిరిగే దగ్గర కొంచెం చూసుకుంటూ క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకున్నట్లయితే షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. వీడియో మొత్తం లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుందనమాట. చూసారు కదా! ఇలా 2 సార్లు స్టిచ్ అనేది వేసేసుకుంటే ఇలా పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఎలాంటి కప్స్ అనేది పెట్టుకోవాల్సిన పని లేకుండా జస్ట్ ఒక కుట్టుతోని ఇలా డబుల్ స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు యూస్‌ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మన ఛానల్ పేరు వచ్చేసి తెలుగు రుచులు బై హేమలత. ఇక్కడ నెక్ అనేది బ్రాడ్ నెక్ వస్తుంది కదా, షోల్డర్ దగ్గర వరకు. ఈ నెక్ ఎలా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేయాలి అనేది ఆల్రెడీ నేను ఒక వీడియో అయితే చేశాను, లాంగ్ వీడియో. అది చూసినట్లయితే ఈ బ్లౌజ్ కట్టింగ్, స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా ఒక వీడియోతోనైతే నేర్చేసుకోవచ్చు అనమాట. ఒక 10 మినిట్స్ టైం కేటాయిస్తే బ్లౌజ్ మొత్తం పర్ఫెక్ట్‌గా స్టిచ్చింగ్, కట్టింగ్ అయితే వచ్చేస్తుంది. ఇలా షోల్డర్స్ అయితే జాయింట్ చేసేస్తున్నాను నేను. బ్యాక్, ఫ్రంట్ షోల్డర్స్ జాయింట్ చేసేస్తున్నాను. ప్రిన్స్ కట్ చూసారు కదా! చాలా ఈజీ ప్రాసెస్‌లో ఎక్కడ కూడా కట్ చేయకుండా, కట్ చేసిన పీసులు అనేవి జాయింట్ చేయాల్సిన పని లేకుండా ప్రిన్స్ కట్ షేప్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. కప్ లాగా బాగా కుదురుతుందనమాట కంపల్సరీగా. ఇలా 2 కూడా జాయింట్ చేసేసుకున్నాం కదా! ఫ్రంట్ పార్ట్‌లో 2 కూడా ప్రిన్సెస్ కట్ కుట్టేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్‌కు ఇలా జాయింట్ అనేది వేసేసుకోవాలి. చూసారు కదా! కప్ అనేది ఎంత చాలా నీట్‌గా వచ్చిందో.